వెల్కమ్ టు డే 24 ఆఫ్ 75 డేస్ హార్ట్ ఛాలెంజ్. ఈరోజు వ్లాగ్ పెట్టడం కొంచెం లేట్ అయిపోయింది. కొంచెం బిజీ ఉండే, సో ఇంకా లేట్గా అప్లోడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ సూర్య నమస్కారాలు చేసిన 5 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాస్. దెన్ ఆ తర్వాత వజ్రాసనాలో కూర్చొని అప్పర్ బాడీని రేజ్ చేయడం. సో ఇది ఒక 25 రెపిటేషన్స్ 2 సెట్స్ చేసిన. దెన్ దీని తర్వాత మలాసన ఫాలోడ్ బై హస్తపాదాసన. ఫస్ట్ మలాసనలో కూర్చొని టూ థమ్ ఫింగర్స్, లెగ్స్కున్న 2 థమ్ ఫింగర్స్ని పట్టుకొని ఇట్లా రేజ్ చేస్తూ ఉండాలన్నమాట బ్యాక్ని. సో దీన్ని హస్తపాదాసన అంటారు. సో మలాసన ఫాలోడ్ బై హస్తపాదాసన. ఇది 15 రెపిటేషన్స్. ఓన్లీ 1 సెట్ చేసిన, ఇంకా 2 సెట్స్ కూడా చేయొచ్చు. సో జనరల్గా 20 రెపిటేషన్స్ సింగిల్ సెట్ చేస్తా. ఈరోజు 15 రెపిటేషన్స్ చేసిన అనమాట. దెన్ ఆ తర్వాత బద్ధకోనాసన, అది బటర్ఫ్లై పోజ్. ఇట్లా వీ షేప్లో పెట్టి 2 లెగ్స్ని ఫ్లటర్ చేస్తూ ఉండాలి. ఇది 60 సెకండ్స్, 1 మినిట్ చేయాలి. నెక్స్ట్ ఆ తర్వాత చక్కీ చరణాసన. క్లాక్ వైజ్ 10 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 10 టైమ్స్ చేయాలి. సో ఇవన్నీ ఫస్ట్ సెట్, అంటే డైలీ చేసే ఎక్సర్సైజెస్. సూర్య నమస్కారం ఫాలోడ్ బై ఆల్ దీస్ ఎక్సర్సైజెస్. సో యోగా పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఈరోజు అప్పర్ బాడీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ పవర్ పుషప్స్. ఇట్లా స్ట్రైట్గా ఉండి 2 హ్యాండ్స్తోని అప్పర్ బాడీని నీస్ వరకు రేజ్ చేయాలన్నమాట. రేజ్ చేసి ఇట్లా పల్స్ ఇచ్చినట్టు చేయాలి పవర్ పుషప్స్. సో అంటే ప్లాంక్ పొజిషన్లో కాకుండా ఇట్లా స్ట్రైట్గా ఉల్టా పడుకొని సో ఇట్లా పుషప్స్ లాగా చేస్తూ ఉండాలి. మనం మొత్తం మన నీ వరకు లేవాలి బాడీ. సో అది కరెక్ట్గా అనమాట. సో ఇట్లా పవర్ పుషప్స్ చేయాలి. ఇవన్నీ 45 సెకండ్స్. ఇట్లా మొత్తం ఎక్సర్సైజ్ అన్ని 2 సెట్స్ లాగా చేసిన అనమాట. నెక్స్ట్ ఇంచ్ వామ్. ఇట్లా ప్లాంక్ పొజిషన్లో ఉంటూ ముందుకు వెనక్కి హ్యాండ్స్తోని వామ్ లాగా ఇట్లా స్లోగా నడుచుకుంటూ వెళ్ళడం అంటే హ్యాండ్స్తోని ముందుకు వెనక్కి జరగడం అనమాట. సో అది ఇంచ్ వామ్. ఇది కూడా 45 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత పైక్ పుషప్స్. ప్లాంక్ పొజిషన్లో ఉంటూ ఫ్రంట్ ఇట్లా రేజ్ చేస్తూ మళ్ళీ వీ షేప్లో రావాలన్నమాట. సో పుషప్స్ చేస్తూ ఇట్లా వీ షేప్లో రావాలి, పైకి లాగా ఇట్లా హైట్ లాగా చేయాలన్నమాట. సో వీ షేప్ వస్తుంది కదా, సో అట్లా చేయాలి. ఇది నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చేసిన, కానీ స్లోగా చేయాలి. అది కూడా 45 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత టీ రేస్. ఇట్లా స్ట్రైట్గా పడుకొని 2 హ్యాండ్స్ని మన బాడీకి పర్పెండిక్యులర్గా పెట్టి టీ షేప్లో, అంటే చూస్తే అర్థమవుతుంది కదా, టీ షేప్లో పెట్టి ఆ అప్పర్ బాడీని రేజ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇది కూడా 45 సెకండ్స్. సో ఇదంతా మొత్తం ఒక సెట్ చేసినాక మళ్ళీ ఈ సెట్ అంతా మళ్ళీ రిపీట్ చేసిన అనమాట, ఈ సెట్ ఆఫ్ ఎక్సర్సైజ్. సో నెక్స్ట్ ప్లాంక్ ప్రెస్. ఇక్కడ నీస్ని ఇంకొంచెం స్లాండింగ్ పొజిషన్లో ఉంచాలి. నేను ఇట్లా 90 డిగ్రీస్లో ఉంచినాను, కానీ చూస్తే అర్థమవుతుంది తప్పు చేసిన అని. సో ఇంకొంచెం స్లాండింగ్ పొజిషన్లో ఉంచి అప్పుడు వెయిట్ అంతా హ్యాండ్స్ మీద, ఎల్బోస్ మీద, మళ్ళీ హ్యాండ్స్ మీద ఇట్లా చేస్తూ ఉండాలి. ప్రెస్ చేస్తున్నట్టు ప్లాంక్స్ చేస్తూ ఉండాలన్నమాట. అది కూడా 45 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ స్ట్రైట్గా ఉల్టా పడుకొని 2 హ్యాండ్స్ని స్ట్రైట్గా పెట్టి మళ్ళీ బ్యాక్ అంటూ ఉండాలి, ఇట్లా బ్యాక్ పుల్ చేసినట్టు. సో అట్లా స్ట్రైట్గా హ్యాండ్స్ రేజ్ చేయాలి. మళ్ళీ హెడ్ అప్పర్ బాడీని రేజ్ చేసి హ్యాండ్స్ని కూడా మన చెస్ట్ పైకి ఇట్లా పుల్ చేస్తున్నట్టు డౌన్ సైడ్ చేయాలన్నమాట. సో ఇది కూడా 45 సెకండ్స్. ఇది ఒక సెట్. నెక్స్ట్ ఆ తర్వాత ఇట్లా వీ షేప్లో, అంటే మనం చూస్తే ఏ షేప్ లాగా అనిపిస్తుంది, బాడీకి 45 డిగ్రీస్ లాగా 2 హ్యాండ్స్ పెట్టాలన్నమాట. పెట్టి ఇట్లా మళ్ళీ అప్పర్ బాడీని రేజ్ చేస్తూ 2 హ్యాండ్స్ని కూడా పైకి రేజ్ చేస్తూ ఉండాలి. సో ఇది కూడా 45 సెకండ్స్. సో ఇవన్నీ ఈచ్ సెట్ ఒక సెట్ లాగా చేసి మళ్ళీ నెక్స్ట్ సెట్ మళ్ళీ రిపీట్ చేసిన. 2 సెట్స్ ఈరోజు చేసింది. నెక్స్ట్ ఆ తర్వాత ప్లాంక్ రో ప్లస్ షోల్డర్ ట్యాప్. సో ఇక్కడ కూడా ఇంకొంచెం స్టాండింగ్ పొజిషన్లో ఉండాలి, పర్పెండిక్యులర్గా ఉన్నాను అనేసి ఇంకొంచెం వెనక్కి జరిగితే, ఆర్ఎల్స్ ప్లాంక్ పొజిషన్లో మీరు చేయగలుగుతున్నట్టు ఓకే. ప్లాంక్ పొజిషన్లో ఎక్కువసేపు ఉండలేను కాబట్టి నేను మాడిఫైడ్ ప్లాంక్ అని ఇట్లా నీ మీద ఉండి ఇట్లా ప్లాంక్ ఇట్లా 2 హ్యాండ్స్ని ఆల్టర్నేట్గా వెనక్కి పుల్ చేస్తూ మళ్ళీ షోల్డర్ని ట్యాప్ చేస్తున్నాను అనమాట. సో ఎట్ ఏ టైం చేస్తూ ఉండాలి. ఇది కూడా 45 సెకండ్స్. ఇదంతా ఒక సెట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఎక్సర్సైజ్ మళ్ళీ సెకండ్ సెట్ రిపీట్ చేసిన. సో 20 మినిట్స్ పట్టింది అంతే. అండ్ ఫాలోడ్ బై యోగాసనాస్ అవి కూడా చేసిన. దెన్ ఇంకా బాడీకి కూల్ డౌన్ అవసరం కాబట్టి కొన్ని స్ట్రెచెస్ చేస్తూ బాడీని కూల్ డౌన్ చేసేయడమే. సో ఇది వాటి వర్కౌట్స్. ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు చూస్తున్నారు కదా, ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయి నా బాడీలో కూడా చెప్పండి. ఏమైనా తగ్గినా మీకు తెలుస్తుందా చెప్పండి. సో ఇంకా చేసిన 20 మినిట్స్ అయినా కానీ చూడండి, స్వెట్ అయితే ఫుల్ వచ్చింది. సో చూస్తే సింపుల్గా అనిపించింది, మంచి ఎఫెక్టివ్గానే ఉండే అనమాట. సో ఇది వాటి వర్కౌట్స్ ఎక్సర్సైజ్. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తున్నాను. కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. బాయ్.